తెలుగు రాష్ట్రాల పోటీ పరీక్షల్లో పుస్తకాలు మరియు ఆన్లైన్ క్లాసులతో ప్రభంజనం సృష్టిస్తున్న S&S పబ్లికేషన్స్ తెలంగాణ జెట్ 2023 ఫలితాలలో విజయకేతనం ఎగురవేస్తూ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మా అభ్యర్థి సిస్తు సతీష్ కుమార్. హాల్ టికెట్ నెంబర్ 231730100543. టెట్ ఫలితాలలో అత్యధిక శాతం ఉత్తీర్ణత సాధించిన ఏకైక సంస్థ S&S పబ్లికేషన్స్. DSCలో ఉపాధ్యాయ ఉద్యోగమే లక్ష్యంగా నూతన విధానంలో మెంటర్షిప్ ప్రోగ్రామ్ తో దూసుకుపోతున్న ఏకైక ఆన్లైన్ సంస్థ. ఆన్లైన్ క్లాసుల కొరకు S పబ్లికేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నంబర్స్ 8070557777 and 9032064822. తెలంగాణ DSC 2023 మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని ఇంతలాగా మీరందరూ ఆదరించి సక్సెస్ చేసినందుకు S&S పబ్లికేషన్స్ నుంచి మా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలంగాణ DSC SGT ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ నూతన సిలబస్ ని ఆధారంగా చేసుకొని మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని డిజైన్ చేయడం జరిగింది. ఇది టోటల్ గా 55 డేస్ లో మన సిలబస్ ని కంప్లీట్ చేయడంతో పాటు ఎవ్రీడే క్లాసెస్ అండ్ అలాగే ఎవ్రీడే ఎగ్జామ్స్ ని కూడా S&S యాప్ లో నిర్వహించడం జరుగుతుంది. ఈ టోటల్ ప్యాకేజ్ లో మీకు 8 బుక్స్ ఉచితంగా లభిస్తాయి అండ్ ఆల్ యూ హావ్ టు పే ఇస్ కేవలం 3999 రూపాయలు మాత్రమే. మీరు కనుక ఎన్రోల్ చేయాలి అని అంటే ఇమీడియట్ గా S&S యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. జీవిత చరిత్ర దీనినే బయోగ్రఫీ అని చెప్పడం జరుగుతుంది. రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, కళారంగాల్లో ప్రసిద్ధి చెందిన వ్యక్తుల జీవిత విశేషాలను గురించి తెలియజేస్తూ మరొకరు రాసేది. అంటే ఒక వ్యక్తి తనకు తాను రాసుకునేది కాకుండా మరొకరు రాసేటువంటిది ఏమవుతుంది అంటే జీవిత చరిత్రగా మనము చెప్పుకోవడం జరగాలి. అది తనకు తాను రాసుకునేది, ఇది వేరొకరు రాసేది. దీన్నే ఆంగ్లంలో బయోగ్రఫీ అని చెప్పడం జరుగుతుంది. బయోగ్రఫీ చూడండి అన్న, స్వీయ చరిత్రలు, జీవిత చరిత్రలు ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో నుంచి మనకు తెలుగులోకి వచ్చినవిగానే గుర్తుపెట్టుకోవడం జరగాలి. తర్వాత ఈ జీవిత చరిత్రలు రాయడము అన్నిటికంటే కష్టమైన పనిగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరి జీవిత చరిత్ర రాస్తామో వాళ్ళ గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలంటే వాళ్ళ సమయం ఇచ్చినప్పుడు మనం వెళ్ళాలి, వాళ్ళ దగ్గర నుంచి సమాచారాన్ని రాబట్టుకొని రాయాలి. ఓపిక, సహనము, కష్టముతో కూడినటువంటిది ఏమి రాయడం అంటే జీవిత చరిత్రలో రాయడంగా భావించడం జరగాలి. వాళ్ళకి ఎప్పుడు తీరుకుంటే అప్పుడు పోవాలి. మనం ఊరికే పోయి డిస్టర్బ్ చేస్తే అసలు చెప్పరు. కాబట్టి జీవిత చరిత్రలో రాయడం అనేది కష్టముతో కూడినది, ఓపిక ఉండాల్సినటువంటి విషయముగా భావించాలి. తెలుగులో తొలి జీవిత చరిత్ర రాసింది కందుకూరి వీరేశలింగమే. కందుకూరి వీరేశలింగం ఏ పేరుతో తెలుగులో తొలి జీవిత చరిత్ర రాశారు అంటే ఆంధ్ర కవుల చరిత్ర అనే పేరుతో తెలుగులో తొలి జీవిత చరిత్రను రాసిన వ్యక్తి ఎవరు అంటే ఎవరని చెప్పాలి? కందుకూరి వీరేశలింగం పంతులుగా మనం గుర్తుపెట్టుకోవడం జరగాలి. తెలుగులో తొలి జీవిత చరిత్ర ఆంధ్ర కవుల చరిత్ర, తెలుగులో తొలి స్వీయ చరిత్ర కూడా ఈ మనిషే రాయడం జరిగి ఉన్నది. తర్వాత ఈ కందుకూరి వీరేశలింగం విక్టోరియా మహారాణి జీవిత చరిత్ర కూడా రాశాడట. ఈ మనిషి విక్టోరియా మహారాణి జీవిత చరిత్ర కూడా రాసినటువంటి వారు ఎవరు? కందుకూరి వీరేశలింగం. జీసస్ జీవిత చరిత్ర కూడా ఈయన రాశారు. విక్టోరియా మహారాణి జీవిత చరిత్ర, జీసస్ జీవిత చరిత్రలను రాయడం జరిగింది. చిలకమర్తి లక్ష్మీ నరసింహం అని ఆయన ఉన్నారు. చిలకమర్తి లక్ష్మీ నరసింహం. ఈ చిలకమర్తి లక్ష్మీ నరసింహం అనేటువంటి ఆయన ఏ జీవిత చరిత్రలు రాశారు అంటే గౌతమ బుద్ధుడు, గురు గోవింద్ సింగ్ వంటి వారి యొక్క జీవిత చరిత్రలు రాసిన వారు చిలకమర్తి లక్ష్మీ నరసింహం. విక్టోరియా మహారాణి జీవిత చరిత్ర, జీసస్ జీవిత చరిత్ర కందుకూరి. ఆంధ్ర కవుల చరిత్ర కూడా ఆయన రాశారు, అదే తెలుగులో తొలి జీవిత చరిత్ర. గౌతమ బుద్ధుడు, గురు గోవింద్ సింగ్ జీవిత చరిత్రలో చిలకమర్తి లక్ష్మీ నరసింహం. తర్వాత
మనకు జీవిత చరిత్రలలో విజ్ఞాన చంద్రికా మండలి వారు, విజ్ఞాన చంద్రికా మండలి వారు, విజ్ఞాన చంద్రికా మండలి వారు అనేకమైన జీవిత చరిత్రలను విడుదల చేయడం జరిగింది. అనేకమైన జీవిత చరిత్రలను విడుదల చేశారు. అబ్రహం లింకన్ యొక్క జీవిత చరిత్రను, తర్వాత అశోకుడు జీవిత చరిత్ర, ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర, ఓకేనా, శివాజీ జీవిత చరిత్రలు ఇవన్నీ కూడా రాసినటువంటి వారు విజ్ఞాన చంద్రికా మండలి వారు. అబ్రహం లింకన్, అశోకుడు, శివాజీ వంటి జీవిత చరిత్రలు రాసినటువంటి వారు. తర్వాత ఆంధ్ర భాషావర్ధిని అనే ఒక సంఘం ఉంది. ఆంధ్ర భాషావర్ధిని. ఈ ఆంధ్ర భాషావర్ధిని రాజా రామమోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ జీవిత చరిత్రలను విడుదల చేశారు. ఆంధ్ర భాషావర్ధిని. వివేక చంద్రికా మండలి వారు అబ్రహం లింకన్, అశోకుడు, శివాజీ వంటి జీవిత చరిత్రలు అనేటువంటివి విడుదల చేయడం జరిగింది. ఇక తర్వాత దేశీ కవితా మండలి అనే ఒక సమాజం ఉంది. ఈ దేశీ కవితా మండలి అనేటువంటి వారు ఎవరెవరి జీవిత చరిత్రలు రాశారు అంటే ఆచార్య ఎన్జి రంగా జీవిత చరిత్ర, జేబి కృపాలాని జీవిత చరిత్ర, అరుణా ఆసఫ్ అలీ యొక్క జీవిత చరిత్ర, సర్దార్ వల్లభాయ్ పటేల్, అరుణా ఆసఫ్ అలీ జీవిత చరిత్ర, సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవిత చరిత్ర, సరోజినీ నాయుడు జీవిత చరిత్రలు విడుదల చేయడం జరిగింది. ఎవరు? దేశీ కవితా మండలి. తర్వాత వచ్చేటప్పటికే ఆంధ్ర భాషా వర్ధిని రాజారాం మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, విజ్ఞాన చంద్రికా మండలి అబ్రహం లింకన్, అశోకుడు, శివాజీ వంటివి. ఇక్కడ ఈ దేశీ కవితా మండలి వారు ఎవరి ఆధ్వర్యంలో విడుదల చేశారంటే ఏడిద నాగేశ్వరరావు అనే ఆయన యొక్క సంపాదకత్వంలో ఇటువంటి జీవిత చరిత్రలన్నీ వచ్చాయి. అంటే దేశీ కవితా మండలి అనకుండా ఎన్జి రంగ జీవిత చరిత్ర ఎవరు రాశారు అని అడుగుతారు. అప్పుడు మనకు దేశీ కవితా మండలి ఆప్షన్స్ లో లేకపోతే ఏడిద నాగేశ్వరరావు అనేది పెట్టాలి. జేబి కృపాలాని, అరుణా ఆసఫ్ అలీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సరోజినీ నాయుడు యొక్క జీవిత చరిత్రలు రాయడం జరిగినది. ఇక తర్వాత గనక మనకు చూసినట్లయితే ఉండేటువంటి జీవిత చరిత్రలలో ముఖ్యమైనటువంటి జీవిత చరిత్రలు ఇంకా ఏమున్నాయి? రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద జీవిత చరిత్రలను రాసింది చిరంతనానంద స్వామి అనేటువంటి ఆయన రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద జీవిత చరిత్రలు అనేటువంటివి రాయడం జరిగింది. చిరంతనానంద స్వామి వారు.
ఇక తర్వాత గనక చూసినట్లయితే మనకు నేతాజీ బాపూజీ క్రీస్తు చరిత్ర అనే పేర్లతో జీవిత చరిత్రలు రాసినది గుర్రం జాషువా గారు. నానా జీసస్ అనే పేరుతో జీవిత చరిత్ర రాసింది కందుకూరి వీరేశలింగం. క్రీస్తు చరిత్ర అనే పేరుతో జీవిత చరిత్ర రాసింది గుర్రం జాషువా రాసినటువంటి ఈ క్రీస్తు చరిత్రకే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందినటువంటి గుర్రం జాషువా గారి జీవిత చరిత్ర క్రీస్తు చరిత్ర. నేతాజీ బాపూజీ క్రీస్తు చరిత్రలు రాశారు. తర్వాత భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర మన బుక్లోది. భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర. భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర. భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర ఎంబి గౌతమ్ గారు రాసినటువంటి జీవిత చరిత్ర భాగ్యరెడ్డి వర్మ యొక్క జీవిత చరిత్ర. వెరీ వెరీ ఇంపార్టెంట్. భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్రను రాసింది ఎంబి గౌతమ్ గారిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత జీవిత చరిత్రలలో ముఖ్యమైనటువంటివి ఏమేమి ఉన్నాయి? రామకృష్ణ పరమహంస స్వామి, వివేకానంద, చిరంతనానంద స్వామి, నేతాజీ బాపూజీ క్రీస్తు చరిత్ర. తర్వాత మనకు ఎక్కువగా జీవిత చరిత్రలు రాసిన వారు గొర్రెపాటి వెంకట సుబ్బయ్య ఎక్కువగా జీవిత చరిత్రలు అనేటువంటివి రాసింది గొర్రెపాటి వెంకట సుబ్బయ్యగా గుర్తుపెట్టుకోవాలి. కేంద్ర సాహిత్య అకాడమీ అనేది ఉంది. ఆ కేంద్ర సాహిత్య అకాడమీ వారు జీవిత చరిత్రలను మోనోగ్రాఫ్లు అనే పేరుతో విడుదల చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ వారు వివిధ జీవిత చరిత్రలను ఏ పేరుతో? మోనోగ్రాఫ్స్. ఇది ఇంపార్టెంట్. మోనోగ్రాఫ్స్ అనేటువంటి పేరుతో విడుదల చేయడం జరిగింది. ప్రసిద్ధి చెందిన వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలను కేంద్ర సాహిత్య అకాడమీ ఏ పేరుతో విడుదల చేసింది అంటే మోనోగ్రాఫ్లు అనేటువంటి పేరుతో విడుదల చేయడం జరిగినది. ఇక తర్వాత తెలంగాణలో కవుల యొక్క జీవిత చరిత్రలన్నింటినీ కలిపి తెలంగాణలో కవులు లేరు అనే అపవాదను తొలగించడం కోసం సురవరం ప్రతాపరెడ్డి గారి చేత రాయబడిన జీవిత చరిత్రే గోల్కొండ కవుల సంచిక. వెరీ వెరీ ఇంపార్టెంట్. గోల్కొండ కవుల సంచిక అనేది కూడా ఒక జీవిత చరిత్రే. ఇది ఎవరు రాశారు అంటే సురవరం ప్రతాపరెడ్డి గారు రాసింది గోల్కొండ కవుల సంచిక. ఎందుకు రాశారు అంటే తెలంగాణలో కవులు లేరు అనే అపవాదను తొలగించడం కోసం ఆయన రాసినదే గోల్కొండ కవుల సంచిక అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవడం జరగాలి. ఇది నాన్న జీవిత చరిత్రలు, దానికి సంబంధించినటువంటి వివరణ. చూడండి, విజ్ఞాన చంద్రికా మండలి, ఆ అబ్రహం లింకన్, అశోకుడు, చంద్రగుప్తుడు అనేది కూడా రాసుకోండి అమ్మా. ఎక్కడ? విజ్ఞాన చంద్రికా మండలిలో. అది కూడా ఉంది మనకు బుక్ లో. రాజారాం మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర, ఆంధ్ర భాషా వర్ధిని సమాజం. తర్వాత వచ్చేటప్పటికి దేశీ కవితా మండలి, ఆచార్య అంజీరంగా, వల్లభాయ్, సరోజిని, అరుణ, ఆసఫ ఆలి, ఆచార్య జేబి కృపాలాని గురించి రాయడం జరిగింది. తర్వాత మనకు ఇంకా కొన్ని ఉన్నాయి నాన్న జీవిత చరిత్రలలో. శ్రీనాథుడు జీవిత చరిత్ర రాసింది. శ్రీనాథుడు జీవిత చరిత్ర వేటూరి ప్రభాకర శాస్త్రి.
శ్రీనాథుడి యొక్క జీవిత చరిత్ర రాసింది వేటూరి ప్రభాకర శాస్త్రి. తర్వాత మనకు తిక్కన జీవిత చరిత్ర ఒక ఆయన రాశారు, చిలుకూరి వీరభద్రరావు. చిలుకూరి వీరభద్రరావు, తిక్కన సోమయాజి. తిక్కన సోమయాజి జీవిత చరిత్ర రాసినది చిలుకూరి వీరభద్రరావు. చిలుకూరి వీరభద్రరావు, తిక్కన సోమయాజి యొక్క జీవిత చరిత్ర. శ్రీనాథుడి జీవిత చరిత్ర వేటూరి ప్రభాకర శాస్త్రి, తిక్కన సోమయాజి జీవిత చరిత్ర చిలుకూరి వీరభద్రరావు. అలానే వేమన జీవిత చరిత్ర ఎవరు రాశారో మనకు తెలుసు, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ ఎవరి యొక్క జీవిత చరిత్ర రాశారు? వేమన గారి జీవిత చరిత్ర. తర్వాత మనకు చిన్నయ్య సూరి జీవిత చరిత్ర రాశారు ఒక ఆయన, నిడదవోలు వెంకటరావు. చిన్నయ్య సూరి జీవిత చరిత్ర రాసింది నిడదవోలు వెంకటరావు. నిడదవోలు వెంకటరావు గారు ఏ జీవిత చరిత్ర రాశారు అంటే చిన్నయ్య సూరి యొక్క జీవిత చరిత్ర రాయడం జరిగింది. తర్వాత మనకు పోరంకి దక్షిణామూర్తి అనే ఆయన ఉన్నాడు. ఆ పోరంకి దక్షిణామూర్తి అనే ఆయన రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర ఇంగ్లీష్లో ఉంటే దాన్ని ఒక యోగి ఆత్మకథగా తెలుగులోకి అనువదించాడట. ఇది కూడా ఇంపార్టెంట్. పోరంకి దక్షిణామూర్తి నానా రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద జీవిత చరిత్రలు రాసింది స్వామి చిరంతనానంద స్వామి. ఆయన ఇంగ్లీష్లో రాసినట్టున్నారు. ఆ ఇంగ్లీష్లో రాసినటువంటి వారి ఆత్మకథలను వారి జీవిత చరిత్రలను పోరంకి దక్షిణామూర్తి ఏ పేరుతో తెలుగులోకి అనువదించారు? పోరంకి దక్షిణామూర్తి ఏ పేరుతో తెలుగులోకి అనువదించారంటే ఒక యోగి ఆత్మకథ. ఒక విజేత ఆత్మకథ. వాడ్రేవు చిన్న వీరభద్రుడు, ఇగ్నైట్మెంట్ ద వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే ఆటోబయోగ్రఫీని, అది ఆ ఆత్మకథలో వచ్చింది. ఒక యోగి ఆత్మకథ అనే పేరుతో రామకృష్ణ పరమహంస గురించి ఆంగ్లంలో రాసినటువంటి జీవిత చరిత్రను తెలుగులోనికి అనువదించింది పోరంకి దక్షిణామూర్తి. ఒక యోగి ఆత్మకథ. ఓకే, రైట్. చూడండమ్మా, శ్రీనాథుడి యొక్క జీవిత చరిత్ర రాసింది వేటూరి ప్రభాకర శాస్త్రి. తిక్కన సోమయాజి జీవిత చరిత్ర రాసింది చిలుకూరి వీరభద్రరావు. అలానే వేమన రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. చిన్నయ్య సూరి గురించి నిడదవోలు వెంకటరావు. అలానే రామకృష్ణ పరమహంస గురించి ఆంగ్లంలో రాసిన ఆత్మకథను ఒక యోగి ఆత్మకథ అనే పేరుతో తెలుగులోనికి అనువదించింది పోరంకి దక్షిణామూర్తి. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన జీవిత చరిత్ర ఏది అని అడుగుతారు. అప్పుడు క్రీస్తు చరిత్రగా మనం పెట్టాలి. జీసస్ అనే పేరుతో రాసింది కందుకూరి వీరేశలింగం. అశోకుడు, తర్వాత వచ్చేటప్పటికే అబ్రహం లింకన్, చంద్రగుప్తుడు, శివాజీ అనే పేరుతో జీవిత చరిత్రను విడుదల చేసింది ఎవరు అంటే విజ్ఞాన చంద్రికా మండలి వారు. తర్వాత ఆంధ్ర భాషా వర్ధని వారు ఈశ్వరచంద్ర విద్యాసాగర్, రాజారాం మోహన్ రాయ్. తర్వాత మనకు దేశీ కవితా మండలి వారు జేబి కృపాలాని, అరుణ ఆసఫ్ అలీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సరోజినీ నాయుడు, ఆచార్య ఎన్జి రంగ. వాటికి సంపాదకత్వం వహించింది ఏడిద నాగేశ్వరరావు గారు. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందాల యొక్క జీవిత చరిత్రను ఆంగ్లంలో రాసింది చిరంతనానంద స్వామి. వాటిని తెలుగులోనికి ఒక యోగి ఆత్మకథ అనే పేరుతో అనువదించింది పోరంకి దక్షిణామూర్తి. తర్వాత మనకు గోల్కొండ కవుల సంచిక అనే పేరుతో జీవిత చరిత్ర రాసింది సురవరం ప్రతాపరెడ్డి గారు. భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర రాసింది ఎంబి గౌతమ్ గారు, భాగ్యరెడ్డి వర్మ. విక్టోరియా మహారాణి జీవిత చరిత్ర, ఆంధ్ర కవుల చరిత్ర జీసస్ కందుకూరి వీరేశలింగం. నేతాజీ బాపూజీ క్రీస్తు చరిత్ర అనే పేరుతో
గుర్రం జాషువా. గుర్రం జాషువా రాసిన క్రీస్తు చరిత్రకే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. చిలుకూరి వీరభద్రరావు గారి చేత ఎవరి యొక్క జీవిత చరిత్ర రాయబడిందంటే తిక్కన సోమయాజీ. వేటూరి ప్రభాకర శాస్త్రి గారి చేత శ్రీనాథుడి జీవిత చరిత్ర, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ చేత వేమన యొక్క జీవిత చరిత్రలు అనేటువంటివి రాయబడ్డాయి అనే విషయాలను మనం ఇక్కడ గుర్తించడం జరగాలి. ఓకే, రైట్ నానా. ఇది దీనికి సంబంధించినటువంటి జీవిత చరిత్రలు. అటుగా తర్వాత వచ్చేటప్పటికే గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు ఏ పేరుతో అనేక జీవిత చరిత్రలు రాశారు. కేంద్ర సాహిత్య అకాడమీ వారు మోనోగ్రాఫ్లు అనే పేరుతో జీవిత చరిత్రలు విడుదల చేయబడ్డాయి. దట్స్ ఆల్ ఈజ్ ఓవర్. అది జీవిత చరిత్ర. ఇక మనకు చిట్ట చివర మిగిలినటువంటిది ఏమిటి అంటే యాత్రా చరిత్ర. యాత్రా చరిత్ర అనేటువంటివి ఉన్నాయి. దాని గురించి ఇప్పుడు మనము చూడాలి. యాత్రా చరిత్ర చిట్ట చివరిది నాన్న. ఇది అయిపోతే మనకు ఏమైపోతాయి? ప్రక్రియలు అనేటువంటివి సమాప్తం అవడం జరుగుతుంది. ఇది అయిపోతే ప్రక్రియలు, వివరణలు, ఇతిహాసం, పురాణం, ప్రబంధం, శతకం, కథానిక, నవల, కథాకేయం, కథాకావ్యం, తర్వాత వచ్చేటప్పటికే వ్యాసం, స్వీయ చరిత్ర, జీవిత చరిత్ర, గేయం, వచన కవిత, మనకు సిలబస్ లో ఇచ్చిన ప్రతి అంశాన్ని కంప్లీట్ చేసినట్లు అవుతుంది. యాత్రా చరిత్ర అంటే ఏమిటి సార్? ఏదైనా ఒక ప్రదేశాన్ని సందర్శించి మనకు కలిగిన అనుభవాలను, అనుభూతులను వివరిస్తూ రాసినట్లయితే దానినే యాత్రా చరిత్ర అంటారు. ఏదైనా ఒక ప్రదేశాన్ని సందర్శించి అక్కడ మనకు కలిగిన అనుభవాలను, అనుభూతులను వివరిస్తూ రాసేవే యాత్రా చరిత్రలు. ఇది నాన్న యాత్రా చరిత్ర అంటే. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా ఒక ప్రదేశాన్ని సందర్శించి అక్కడ మనకు కలిగిన అనుభవాలను, అనుభూతులను వివరిస్తూ రాసినట్లయితే దానినే ఏమంటారు? యాత్రా చరిత్రగా చెప్పడం జరుగుతుంది. తెలుగులో తొలి యాత్రా చరిత్ర ఏది? తెలుగులో తొలి యాత్రా చరిత్ర కాశీ యాత్రా చరిత్ర. తెలుగులో తొలి యాత్రా చరిత్ర కాశీ యాత్ర. ఏనుగుల వీరాస్వామి. ఏనుగుల వీరాస్వామి రాయబడినదే కాశీ యాత్ర. ఇదే తెలుగులో తొలి యాత్రా చరిత్ర. తెలుగులో తొలి యాత్రా చరిత్ర కాశీ యాత్రా చరిత్ర అనేది తెలుగులో తొలి యాత్రా చరిత్రగా మనము చెప్పుకోవడం జరగాలి. ఏనుగుల వీరాస్వామి. ఇక తర్వాత మనకు మన తెలంగాణ పుస్తకాలలో ప్రథమ విదేశీ యాత్ర అనేది ఉంటది నాన్న. ఈ ప్రథమ విదేశీ యాత్ర అనే పేరుతో యాత్రా చరిత్ర రాసింది ముద్దు రామకృష్ణయ్య. నా ప్రథమ విదేశీ యాత్ర. ముద్దు రామకృష్ణయ్య నా ప్రథమ విదేశీ యాత్ర. ఏనుగుల వీరాస్వామి కాశీ యాత్రా చరిత్ర. తర్వాత నా ప్రథమ విదేశీ యాత్ర ముద్దు రామకృష్ణయ్య. తర్వాత కాశ్మీర దీపకలిక అనే పేరుతో రాసినది ఎవరు అంటే నాయని కృష్ణకుమారి. కాశ్మీర దీపకలిక అనే పేరుతో రాసింది నాయని కృష్ణకుమారి గారు. కాశ్మీర దీపకలిక. చైనా యాత్ర ఎవరు రాశారో మనకు తెలుసు. చైనా యాత్ర ఎవరు? శ్రీశ్రీ గారు రాసినదే చైనా యాత్ర రాసినది. చైనా యాత్ర ఎవరు రాయడం జరిగింది? శ్రీరంగం శ్రీనివాసరావు గారు. అమెరికా యాత్ర రాసింది ఆచార్య ఎన్ గోపి అనే ఆయన అమెరికా యాత్ర రాశారు. చైనా యాత్ర శ్రీశ్రీ. కాశీ యాత్రా చరిత్ర
ఏనుగుల వీరాస్వామి, తెలుగులో తొలి యాత్రా చరిత్ర అది. నా ప్రథమ విదేశీ యాత్ర ముద్దు రామకృష్ణయ్య, చైనా యాత్ర శ్రీశ్రీ, అమెరికా యాత్ర ఆచార్య ఎన్ గోపి, రష్యా యాత్ర ఎవరు రాశారో చెప్పా, రష్యా యాత్ర సినారే రాసుకున్న యాత్రా చరిత్రే రష్యా యాత్ర. అమెరికా యాత్ర, చైనా యాత్ర, రష్యా యాత్ర, కాశ్మీర దీపకలిక నాయని కృష్ణకుమారి గారిగా మనం చెప్పుకోవడం జరగాలి. ఉత్తర భారతదేశ యాత్ర అనేది ఒక ఆయన రాశారు, బులుసు వెంకటరమణయ్య. ఉత్తర భారతదేశ యాత్ర ఎవరు రాశారు? బులుసు వెంకటరమణయ్య రాసినదే ఉత్తర భారతదేశ యాత్ర. తర్వాత ప్రసిద్ధి చెందినటువంటి యాత్రా చరిత్ర నీలగిరి యాత్ర అనేది ఉంటది నాన్న. నీలగిరి యాత్రను రాసింది కోలా శేషాచలం చేత రాయబడిన యాత్రే నీలగిరి యాత్ర రాసింది కోలా శేషాచలంగా చెప్పుకోవడం అనేటువంటిది జరగాలి. ఇవి ముఖ్యమైనటువంటి యాత్రా చరిత్రలుగా భావించాలి. తెలుగులో తొలి యాత్రా చరిత్ర కాశీ యాత్ర. ఏదైనా ఒక ప్రదేశాన్ని సందర్శించి మనకు కలిగిన అనుభవాలను, అనుభూతులను వివరిస్తూ రాస్తే యాత్రా చరిత్రగా చెప్పాలి. తెలుగులో తొలి యాత్రా చరిత్ర కాశీ యాత్రా చరిత్ర ఎవరు రాశారు అంటే వేణుగుల వీరాస్వామి గారు రాయడం జరిగింది. తర్వాత రష్యా యాత్ర సినారే, అమెరికా యాత్ర ఆచార్య ఎన్ గోపి, తర్వాత చైనా యాత్ర శ్రీశ్రీ గారు, కాశ్మీర దీపకలిక అనే పేరుతో రాసినది ఆచార్య నాయని కృష్ణకుమారి గారు, తర్వాత నీలగిరి యాత్ర అనే పేరుతో రాసినది కోలా శేషాచలం అనేటువంటి ఆయన రాయడం అనేటువంటిది జరిగినది. రైట్, దాట్స్ ఇట్ నానా. ఇంతటితో యాత్రా చరిత్ర ఈస్ ఓవర్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే టెస్ట్ సిరీస్ ని మీరు ప్రాక్టీస్ చేయాలి అని అనుకుంటే, డెఫినెట్లీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో సక్సెస్ మీదే అవ్వాలి అని అనుకుంటే మాత్రం డెఫినెట్లీ వన్ స్టాప్ డెస్టినేషన్ అంటే మాత్రం అది ఎస్ ఎగ్జామ్స్ అడ్డానే. ఎందుకంటే ఎంతో రీసెర్చ్ చేసి టెస్ట్ సిరీస్ ని తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఈ టెస్ట్ సిరీస్ ని ఆన్లైన్ లో ఎగ్జామ్ ద్వారా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండ్ ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఫేస్ చేసుకోవచ్చు. అయితే ఈ టెస్ట్ సిరీస్ ని మీకు ఎస్ ఎగ్జామ్స్ అడ్డాలో అవైలబుల్ గా ఉంది. సో ఎస్ ఎగ్జామ్స్ అడ్డాని ఇమీడియట్ గా డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణ DSC SGT ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ టెస్ట్ సిరీస్ కేవలం 499 రూపీస్ కే మీకు అవైలబుల్ గా ఉంది SNS పబ్లికేషన్స్. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ తెలుగు టెస్ట్ సిరీస్ లో భాగంగా 50 డేస్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది. అందులో 40 డైలీ టెస్ట్, 5 రివిజన్ టెస్ట్ అండ్ 5 గ్రాండ్ టెస్ట్ జరుగుతాయి. అయితే 3 మంత్స్ వ్యాలిడిటీతో ఉన్న ఈ టెస్ట్ సిరీస్ కాస్ట్ వచ్చేసి మనకి 499 రూపీస్. నూతన సిలబస్ ని బేస్ చేసుకొని తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ టెస్ట్ సిరీస్ ని రూపొందించడం జరిగింది. ఇందులో భాగంగా మనకి 40 డైలీ టెస్ట్ ఉంటాయి, 5 రివిజన్ టెస్ట్లు ఉంటాయి అండ్ 5 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. టోటల్ గా ఇది 50 డేస్ ప్రోగ్రామ్ 499 రూపీస్ కి మీకు అవైలబుల్ గా ఉంటుంది. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ సోషల్ టెస్ట్ సిరీస్ మనకి 499 రూపీస్ కి అవైలబుల్ గా ఉంది. ఇందులో మనకి 50 డేస్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇందులో భాగంగా 40 డైలీ టెస్ట్ ఉంటాయి, 5 రివిజన్ టెస్ట్ ఉంటాయి అండ్ 5 గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. ఇది వచ్చేసి 3 మంత్స్. ఆల్ యూ హావ్ టు పే ఇస్ ఓన్లీ 499 రూపీస్ మాత్రమే. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ టెస్ట్ సిరీస్ మనకి 499 రూపీస్ కి అవైలబుల్ గా ఉంది. అండ్ ఈ టెస్ట్ సిరీస్ సెప్టెంబర్ 25th నుంచి స్టార్ట్ కాబడుతున్నాయి. ఇందులో మీకు దొరికేదల్లా 40 డేస్ ఆఫ్ డైలీ టెస్ట్, 5 రివిజన్ టెస్ట్ అండ్ 5 గ్రాండ్ టెస్ట్. అయితే దీనికి సంబంధించి టోటల్ గా వ్యాలిడిటీ పీరియడ్ వచ్చేసి ఇట్ ఇస్ ఫర్ 3 మంత్స్ అన్నమాట. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ SGT మ్యాథ్స్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మనకి ఎస్ ఎగ్జామ్స్ అడ్డాలో అవైలబుల్ గా ఉంది. ఈ మ్యాథ్స్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కు సంబంధించిన హైలైట్ పాయింట్స్ ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాథ్స్ అన్న వెంటనే మనకి టక్కన గుర్తొచ్చేది చైతన్య సార్. సో చైతన్య సార్ ఆయన స్వహస్తాలతో ఆయన సిలబస్ ని డిజైన్ చేయడంతో పాటు నోట్స్ ప్రిపేర్ చేసిన మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది స్టూడెంట్స్ కి అందుబాటులో ఉంచడంతో పాటు, అంటే SNS పబ్లికేషన్స్ వాళ్ళు మీకు కొరియర్ చేయడంతో పాటు ఇంకా వీడియో క్లాసెస్ కూడా ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో మీకు అవైలబుల్ గా ఉంటాయి. ఆల్ యూ హావ్ టు పే ఇస్ కేవలం 1099 రూపీస్ మాత్రమే అండ్ 5 మంత్స్ వ్యాలిడిటీతో ఉంటుంది ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్. సో ఇమీడియట్ గా ఎస్ ఎగ్జామ్స్ అడ్డాలోకి వెళ్ళి ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయిపోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో సక్సెస్ సాధించొచ్చు. ఎక్స్క్లూసివ్ గా చైతన్య సర్స్ మ్యాథ్స్ క్లాస్ నోట్ బుక్ మీ దగ్గర ఉందా? బట్ స్టిల్ యూ వాంటెడ్ టు జాయిన్ దిస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్? ఇట్ ఇస్ ఆల్ ఫర్ యూ. ఎస్పెషల్లీ ఆంధ్ర అండ్ తెలంగాణకి సంబంధించి SGT మ్యాథమెటిక్స్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో చైతన్య సర్స్ నోట్ బుక్ మీకు అక్కర్లేదు. బట్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ ద మెంటర్షిప్ ప్రోగ్రామ్ అంటే ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీకోసమే. అయితే దీని కాస్ట్ వచ్చేసి మనకి ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో మీరు కూడా ఎన్రోల్ అవ్వాలి అని అనుకుంటే కేవలం 599 రూపీస్ మాత్రమే అండ్ దీనికి 5 మంత్స్ వ్యాలిడిటీ అవైలబుల్. తెలంగాణ SGT ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1799 రూపీస్ కు మాత్రమే
6 months వ్యాలిడిటీతో. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ 6 months వ్యాలిడిటీతో కేవలం 1799 రూపాయలు మాత్రమే. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ విత్ 6 months వ్యాలిడిటీ ఓన్లీ 1799 రూపీస్ మాత్రమే. Telangana School Assistant Biology Content and Pedagogy All Subjects Package is only for rupees 1799 with a validity of 6 months. Telangana School Assistant Social Content and Methods 6 నెలల వ్యాలిడిటీతో కేవలం 1799 రూపాయలు మాత్రమే. ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వాళ్ళు అందిస్తున్న స్పెషల్ ఆఫర్స్ ని మీరు కూడా అందుకోవాలి అని అనుకుంటే ముందుగా మీరు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వాళ్ళ యాప్ ని ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ అనే యాప్ ని సెలెక్ట్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయాలి.